श्री श्रीनिवासः परमं धनं नः श्री श्रीनिवासः परमागतिर्नः काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి దాని ఈనాడు చక్కగా నడిపిస్తున్నటువంటి చైర్మన్ అధికారంలో ఉన్నటువంటి శ్రీమాన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే పాలక మండలిలో ప్రధానమైనటువంటి బాధ్యతని నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండేటువంటి ధర్మారెడ్డి గారు, వారితో ఉండేటువంటి బృందం, భారతదేశం అనేక సంప్రదాయాలు సిద్ధాంతాలకి ఒక అందమైనటువంటి స్థానం. ఇది ఒక సంఘటితమైన శక్తితో నిలబడి ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచానికి ఒక మార్గదర్శకాన్ని నిర్వహించగలుగుతుంది అని అంటే అందరూ ఒకే భావనతో ముందుకు సాగడం వల్ల అది సాధ్యమవుతుంది, మనందరికీ తెలుసు. కనుక ఈనాడు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అలాగే సామాజికమైనటువంటి జీవన వ్యవస్థని లేదా విధానాన్ని సంఘటితమైన భావనతో మనం చూడగలిగితేనే ఈ దేశపు ఔన్నత్యాన్ని మన తర్వాతి తరాలకు మనం దీన్ని అందించగలుగుతాం. ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా గొప్ప సంవత్సరం. కొన్ని వందల సంవత్సరాల ఉద్యమ ఫలితంగా మానవ జీవితానికి ఆదర్శమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు బాలరాముడిగా సుప్రతిష్ఠితుడు అయినటువంటి సంవత్సరం. రాముడి ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకున్నాము, ఆనందం గొప్పదే. కానీ రాముడి యొక్క ఆ ఆదర్శవంతమైనటువంటి విధానాన్ని ప్రపంచం ఈనాడు యావత్తు దర్శించి ఆనందంతో ఉప్పొంగుతున్నటువంటి సమయంలో మన బాధ్యత కూడా పెరిగింది. కనుక దాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఈనాడు భారతదేశాన్ని మానవతా విలువలకు ఒక స్థానంగా భావిస్తున్నారు రాముడి యొక్క సంబంధం చేతి. రామ విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత మన బాధ్యత మరింత పెరిగింది. అంటే రకరకాల సంప్రదాయాలు సిద్ధాంతాలు కలిగినటువంటి ఒక సమాహారమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచం భారతదేశం. ఆ భారతదేశ బాధ్యత పీఠాధిపతులుగా ఉండేవారు కావచ్చు, లేదా సంప్రదాయ ప్రవర్తకులుగా ఉండేవారు కావచ్చు, అలాగే ప్రచార ఉద్యమాలలో ఉండేటువంటి వారు కావచ్చు, ధార్మిక సంస్థలు కావచ్చు, వారందరిపైన ఆ బాధ్యత మరింత పెరిగింది. దాన్ని మనం గుర్తించాలి. అందుకే మళ్ళీ మనకి ఎప్పుడో ఆరంభించబడినటువంటి ఈ సదస్సు గత సంవత్సరం నుంచి మళ్ళీ పునరుద్ధరించుకొని ఒక నూతనత్వాన్ని ఆపాదించుకుంటూ ముందుకు సాగుతున్నందుకు అలా నిర్వహిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలికి ముందుగా మేము మంగళాశాసనం చేస్తున్నాం. అలాగే దీన్ని మరింత ప్రోత్సహించాలి. ఆలయ వ్యవస్థని, సామాజిక వ్యవస్థని, అటు ఆధ్యాత్మికతని, ఇటు సామాజిక చైతన్యాన్ని రెండిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ సాగేటువంటి మహనీయులు, మహానుభావులు, జ్ఞాన సంపన్నులైనటువంటి పీఠాధిపతులు, అలాగే సంప్రదాయ ప్రవర్తకులైనటువంటి మీరందరూ కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రణమిల్లుతున్నాం. సమాజాన్ని నడిపించడంలో మీరు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ, మనకి తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మన ముందు చూసాం. చాలా ఆనందదాయకం. చేయగలిగేటువంటి సమర్థత ఇంకా ఉంది. చేయాల్సినటువంటి ఆలోచన కూడా ఇంకా బాగా చేయగలిగేట్టుగా ఉండాలి అని పెద్దల యొక్క సలహాలు, వారి యొక్క ఆచరణని తోడు చేసుకోవాలనుకునేటువంటి ఆలోచన
చాలా సంతోషదాయకం. ప్రధానంగా ఏ దేశ చరిత్ర అయినా యువత మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆలయాలకు వచ్చే వాళ్ళంతా పెద్దవాళ్ళు ఉంటారు, కానీ ఆలయ వ్యవస్థ సాగాలన్నా, సామాజిక వ్యవస్థ సాగాలన్నా యువత ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది. మనకి శ్రీవారి సేవ 1994 ప్రాంతంలో మన స్వామి జిఆర్ స్వామి వారు ఇక్కడ సహస్రకుండాత్మక లక్ష్మీనారాయణ యాగం చేసిన నాటి నుంచి ఆరంభమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ శ్రీవారి సేవ అద్భుతంగా కొనసాగుతుంది. అది శ్రీవారి సేవ అనగానే ఇళ్లల్లో కార్యక్రమాలు ఏవీ లేకుండా ఉండేవాళ్ళు, లేదా భక్తి కలిగిన వాళ్ళు కొంతమంది వరకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ శ్రీవారి సేవ అనే కార్యక్రమంలో విద్యార్థులను కూడా చేర్చే ఒక కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచిస్తే బాగుంటుంది అని మేము భావిస్తున్నాం. అంటే ఎడ్యుకేషనల్ సిస్టంలో కూడా వాలంటీరింగ్ సర్వీస్ అనేది అది ఆధ్యాత్మికంగా కావచ్చు, లేదా సామాజికంగా కావచ్చు, ఏర్పడేట్టుగా చేయాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానానికి అది సమర్థవంతంగా ఉంది అని మేము భావిస్తున్నాం. కనుక శ్రీవారి సేవా కార్యక్రమంలో విద్యార్థులను కూడా చేర్చేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆలోచించగలిగితే అది మరింత ప్రయోజనకరమవుతుంది. రెండవది, మనకి యువత విషయంలోకి వస్తే పెద్దలు చాలామంది మాట్లాడారు. ఎడ్యుకేషనల్ సిస్టంలో మనకి మా చిన్నప్పుడు రకరకాల పోటీలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేది. అది కొద్దిగా ఇప్పుడు అంత స్థాయిలో సాగుతున్నట్టుగా కనపడటం లేదు. కనుక పెద్దలు చెప్పినట్టుగా పురాణ ఇతిహాసాల విషయంలో కావచ్చు, శాస్త్ర సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు, స్తోత్ర పాఠాల విషయంలో కావచ్చు, సంస్కృత భాషా పరిజ్ఞాన విషయంలో కావచ్చు, విద్యార్థి లోకంలో పోటీతత్వం ప్రధానంగా ఉంటుంది. కనుక అలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా వాటిలో అక్కడక్కడ వాళ్ళు గెలుపొందిన వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వగలిగితే అది మరింత వాళ్ళని మనం సమాజపు బాధ్యతలు వాళ్ళని చేర్చిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మనకి ప్రధానంగా భాష అవసరం. అటు తెలుగు భాష కావచ్చు, సంస్కృత భాష కావచ్చు, వాటి పట్ల ప్రధానమైనటువంటి దృష్టిని తిరుమల తిరుపతి దేవస్థానం మరింత విచారించి దాన్ని దృష్టిని పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి సాంకేతిక పరంగా భక్తి ఛానల్ని, వెంకటేశ్వర భక్తి ఛానల్ని చక్కగా నిర్వహిస్తున్నారు. అయితే దాన్ని కూడా గత సంవత్సరం తీర్మానంలో తీర్మానం చేసినట్టుగా మరికొన్ని భాషల్లో కూడా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. అయితే అది ఒక టెలివిజన్ ఛానల్. ఈనాడు ఇంటి దగ్గర కూర్చోనో లేకపోతే అక్కడక్కడ వాళ్ళు టెలివిజన్ ఛానల్ చూడడం చాలా తక్కువ, సమయం తక్కువ. ఈనాడు అందరి చేతుల్లోనూ మొబైల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ అనేది ఏదైనా ఒకదాన్ని మనం దాన్ని కూడా నిర్వహించగలిగితే చిన్న చిన్న కార్యక్రమాల్ని చిన్నగా మన యూట్యూబ్ ద్వారా మనం ప్రమోట్ చేయగలిగితే అది మరింత సమాజానికి మనం తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి అనేక రకములైనటువంటి ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాన్ని మనం పరిచయం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక సాంకేతికమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించడానికి చాలామంది వస్తారు. కొన్ని లక్షల మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. యాంత్రికంగా రావడం పోవడం అనేది సాగుతూనే ఉంది. కానీ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత పెద్దలు ఈ కొండని కీర్తించారు ఇందాక. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భావన వాళ్ళలో మళ్ళీ రావాలి అని, వెళ్ళిన తర్వాత కూడా ఆ భావన సాగేట్టుగా మనం కాటేజీలు నిర్మాణం చేస్తున్నాం, చాలా సంతోషం. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి కావాల్సినటువంటి ఆ వ్యవస్థని ఏర్పాటు చేయాలి అని, తప్పేం కాదు. కానీ ఎక్కడెక్కడైతే కాటేజెస్ నిర్మాణం చేస్తున్నామో అవకాశం ఉన్న వరకు అక్కడక్కడ చిన్న చిన్న ధ్యాన మందిరాలను కూడా ఏర్పాటు చేయగలిగితే అటు ఇటు ఏదో వీధుల్లో సంచారం చేయకుండా ఏదో వచ్చాం దర్శనం అయిపోయింది, మళ్ళీ సాయంకాలం ఎప్పుడో మనకి ట్రైన్ ఉంటుంది లేకపోతే ఫ్లైట్ ఉంటుంది, అప్పటిదాకా వీధుల్లో తిరిగే వాళ్ళలో చాలామంది అంటే ఏదో చెయ్యాలి కనుక వాళ్ళు తిరుగుతున్నారు.
సమయాన్ని కొంతమంది హాయిగా వాళ్ళ ఉన్నటువంటి రూముల్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. అలా కాకుండా చక్కటి ఒక ధ్యానం చేసుకునేటువంటి ఒక వ్యవస్థని మనం అన్ని ప్రాంతాల్లో అవకాశం ఉంటే మనం చేయగలిగితే కాటేజెస్ కొన్ని మనకి క్లస్టర్స్గా ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న ధ్యాన మందిరాలను ఏర్పాటు చేయగలిగితే దాంట్లో కొద్దిసేపు ఆ వెంకటేశ్వర నామాన్ని చక్కగా లేదా ప్రణవాన్ని లేదా నారాయణ మంత్రాన్ని చక్కగా వాళ్ళు కూర్చొని ధ్యానం చేయగలిగితే వారు భగవద్ దర్శనం వల్ల పొందినటువంటి ఆ అనుభూతిని మరింత వారి హృదయంలో దాన్ని పదిలపరుచుకొని తిరిగి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళినా ఆ అనుభూతి సామాజికమైనటువంటి జీవనంలో ప్రభావాన్ని చూపిస్తుంది అని మేము భావిస్తున్నాం. కనుక కొన్ని అలాంటి కార్యక్రమాలను కూడా మనం చేయగలిగితే ప్రాంతీయతగా ఉండేటువంటి ఆ ప్రశాంతతని పవిత్రతని మనం కాపాడిన వాళ్ళము అవుతాం. అలా మనకి ఇంతకుముందు చిన్న పుస్తకాలు వేసేవారు. మనకి గ్రంథ ప్రచురణలు ఉన్నాయి. సుమారు ఒక 60-70 గ్రంథాలు ఇప్పటిదాకా ప్రచురించారు అని మనకి దీంట్లో మనకి పొందుపరిచారు. దాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఉపనిషత్తులు వేదసారాన్ని కథలుగా మనకు అందించాయి. వాటిలో ఉండేటువంటి సారాన్ని సామాన్యుడు కూడా అర్థమయ్యేట్టుగా చిన్న పుస్తకాలుగా మనం ముద్రించగలిగితే సమాజానికి మరింత మేలు చేసిన వాళ్ళం అవుతాం. అలాగే చిన్నపిల్లలకు అవసరమైనటువంటి పుస్తకాలను కూడా వాళ్ళకి పాఠ్యాంశాలుగా మనం దేన్ని అందించలేం. ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. దానికి ఒక ప్రభుత్వ పరంగా ఉండేటువంటి కాన్స్టిట్యూషన్ పరంగా ఉండేటువంటి సిస్టాన్ని దాంట్లో మనం ఏం చేయలేం. కానీ మనకి చదువుకునేటప్పుడు చిన్నప్పుడు మోరల్ క్లాసెస్ అని ఉండే. ఈ మోరల్ క్లాసెస్ అంటే వారంలో ఒక పీరియడ్. అలాంటి దాన్ని మనం గవర్నమెంట్ స్కూల్స్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించి అందించేటువంటి పుస్తకాల ద్వారా ఆ మోరల్ పీరియడ్లో వాళ్ళకి కనుక మనం ఆ సామాజికమైనటువంటి జ్ఞానాన్ని సాంప్రదాయికమైనటువంటి జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయడం చాలా సంతోషం. అలా చేయగలిగితే సంతోషంగా ఉంటుంది. అలాగే ఆలయాలు ఎప్పుడు కూడా మనకి ఆధ్యాత్మిక కేంద్రాలు, జ్ఞాన కేంద్రాలు, భక్తి కేంద్రాలుగా ఉంటాయి. కనుక ఆలయాల్లో కూడా ఇందాక వారు చెప్పినట్టుగా అలా చెప్పగలిగే వ్యక్తులని మనం తయారు చేసుకోవాలి. కనీసం పెద్ద ఆలయాల్లోనైనా అలాంటి వ్యక్తులని మనం ఆ భక్తిని లేదా జ్ఞానాన్ని అందించగలిగేటువంటి ఆ ప్రచారకులను మనం తయారు చేసుకునేట్టుగా చేయగలిగితే బాగుంటుంది. అలాగే పిల్లలకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించడానికి ట్యూటర్స్గా అంటే టీచర్స్గా ఉండే వాళ్ళని కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మనం వాళ్ళని అందించగలిగితే అది కూడా బాగుంటుంది. అలాగే మనకి ఆలయ వ్యవస్థను చక్కగా నిర్మాణం చేస్తున్నారు. గ్రామాల్లో కూడా వారు కోరుకున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం దానికి తగినటువంటి ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. చాలా సంతోషం. అయితే చాలా వరకు పైనుండేటువంటి ఒక రికమెండేషన్ వ్యవస్థ కావచ్చు లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో అప్లికేషన్స్ చాలా ఉండుంటాయి. కానీ వాటిని నిర్వహించడంలో కొంతవరకు మాత్రమే పాలక మండలి చేయగలిగేటువంటి ఒక అవకాశం ఏర్పడి ఉంటుంది. దాన్ని మరింత లోతుగా పరిశీలించి అన్ని ప్రాంతాలకి అలాంటి అవకాశాన్ని ఇవ్వగలిగేట్టుగా దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మాణాలకి అప్లికేషన్స్ చాలా ఉంటాయి. అవసరమా కాదా అని చూడాలి. దానికి తగినట్టుగా స్పందించి పాలక మండలి ఆ నిర్మాణాలను మరింత వేగతరం చేయగలిగితే ప్రతి ప్రాంతంలోనూ ఆధ్యాత్మిక కేంద్రంగా, భక్తి కేంద్రంగా ఉండేటువంటి ఆలయ వ్యవస్థని మనం అందించిన వాళ్ళం అవుతాం. సమాజాన్ని మరింత ఆ సమాజ నిర్మాణంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాత్ర మరింత దాన్ని వైభవంగా పెంచిన వాళ్ళం అవుతాం. అడిగినటువంటి వాటిలో మనకి యువతని ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే స్త్రీలని ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల పట్ల దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ధార్మికమైనటువంటి ఆలోచన కలిగిన, ఆచరణ కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని తప్పకుండా తోడు చేసుకుని ముందుకు సాగాలనేటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారికి ఏర్పడడం అభినందనీయం. దాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, వారితో ఉండేటువంటి ఆ ఇతర బృందం వారందరికీ కూడా మంగళాశాసనాన్ని అందజేస్తూ
మరొకసారి 94లో మనకి 72లో పెద్దజీయ స్వామి సహస్రకుండాత్మక యాగం తిరుమల కొండ మీద జరపడం జరిగింది. అలాగే 94లో కూడా చిన్నజీయ స్వామి చేశారు. మరొకసారి అలాంటి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమాన్ని సమాజమంతా కూడా ఒక చోటకి చేరి అలాంటి కార్యక్రమంలో పాల్గొనగానే మరికొన్ని సంవత్సరాలు వాళ్ళలో ఆధ్యాత్మిక భావన ఎప్పుడు కూడా సాగుతూ ఉండేట్టుగా అలాంటి కార్యక్రమాల్ని అది ఎవరు చేసినా అది వారు స్వామి చేస్తారా ఎవరు చేస్తారా అని కాదు, అలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని మరొకసారి ఈ కొత్త సంవత్సరంలో రాముడు ప్రతిష్ట జరిగిన తర్వాత ఈ సందర్భంలో అలాంటి ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించగలిగితే మరొకసారి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. ఆ రకంగా కూడా దృష్టి సారించవలసిందిగా సూచన చేస్తూ ఇంతటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరొకసారి అభినందిస్తూ జై శ్రీమన్నారాయణ.